దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములో తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని శోధనలు తప్పించుకొను మార్గం లేక మనుషులకు కలుగు శోధనలు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. శోధనలు తప్పించుకొను మార్గము, ఈ అంశాన్ని గురించి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. సాధారణముగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయను. తప్పించుకొను మార్గమును కలుగజేయను. ఈ భాగంలో శోధనల గురించి పౌలు గారు మాట్లాడుతున్నారు. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు అంటాడు. ఈ రోజున మన జీవితాల్లో రకరకాలైనటువంటి శోధనలు కలుగుతూ ఉంటాయి, ఏర్పడుతూ ఉంటాయి. శోధనలు అనేవి యేసు ప్రభువారు కాలంలో తన శిష్యులకి శోధనల గురించి చెప్పారు. శోధన సహించేవాడు ధన్యుడని. శోధనలు రాక తప్పవు అని కూడా ప్రభు చెప్పారు. అయితే పౌలు గారు కూడా అంటుంది ఏమిటంటే, సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయుడు అన్నాడు. శోధనలు అనేవి సహజంగా మన జీవితాల్లో ఏర్పడుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఏ వైపు నుంచి ఏ శోధన మనకు వస్తుందో తెలియదు. ఒకవేళ శోధన మన జీవితంలో సంభవించినా ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపనీయడు అని చెప్తూ మరొక మాట ఏమన్నాడంటే, ఆయన శోధనలతో కూడా తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు అని వ్రాయబడింది. ఈ రోజున చాలామంది శోధనలో సతమతం అయిపోతూ ఈ శోధనలో నుంచి ఎలా బయటపడాలి, ఈ శోధనలు ఎలా తప్పించుకోవాలి, మార్గం ఏమిటి అని ఈ శోధనల మధ్యలో నలిగిపోతూ ఉంటారు. శోధనల వల్ల కుమిలిపోతూ, శోధనల మధ్యలో కన్నీరు కారుస్తూ ఈ రోజున ఆత్మీయ జీవితాలని, అలాగే లోకంలో ఉన్నటువంటి దేవుడు అనుగ్రహించేటువంటి ఈవులను కూడా దూరపరుచుకుంటూ ఆత్మ సంబంధమైన జీవితంలో కలిగేటువంటి ఈ శోధనలు ఎదిరించేటువంటి శక్తి లేక ఈ రోజున చాలామంది బలహీన పడిపోతూ ఉన్నారు. ఈరోజు ఒకవేళ ఏ శోధనలు కుటుంబాల్లో కానీ వ్యక్తిగతమైన జీవితాల్లో కానీ ఏ శోధనలో ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ శోధనల మధ్యలో మీరు ఉన్నట్లయితే, శోధనల చేత మీరు తరమబడుతున్నట్లయితే, శోధించబడుతున్నట్లయితే, ఈ శోధనల్లో నుండి తప్పించుకునే మార్గం కూడా దేవుడు చూపిస్తాడు అని వాక్యం తెలియచేస్తుంది. కనుక ఆ తప్పించుకునేటువంటి మార్గాల గురించి మనం ఆలోచన చేయాలి. పేతురు గారు కూడా తను రాసినటువంటి పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 9వ వచనములో పేతురు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళదాం. 2వ అధ్యాయము 9వ వచనంలో, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభు సమర్థుడు అని చెప్పారు. పేతురు గారు చెప్పిన మాట ఏమిటంటే, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభు సమర్థుడు. ఈ వాక్యాన్ని మనం విశ్వసించినట్లయితే శోధనల మధ్యలో మనం అంతగా నలిగిపోయి కృంగిపోవాల్సిన పని ఉండదు, మనం కుమిలిపోవాల్సిన పని లేదండి. ఎందుకంటే మనం ఇంతకుముందు చదివిన కొరింథీ పత్రికలో ప్రభు నమ్మదగిన వాడని రాయబడింది, శోధనలో నుండి తప్పించుకునే మార్గం చూపిస్తాడని రాయబడింది. అలాగే పేతురు గారు కూడా ఈ మాటలో 9వ వచనంలో చెప్తూ ఉన్నాడు, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ప్రభు సమర్థుడు అని చెప్పారు.
ఈ రోజున షడ్రక్ మేష అబేద్నెగోలు అగ్నిగుండంలో పడినప్పుడు వారిని దేవుడు తప్పించాడు. ఎందుకంటే వారు ముందుగానే చెప్పారు, నీకు సమాధానము చెప్పవలసిన చింత మాకు లేదు రాజా, అయినను మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు, అగ్నిగుండమును రక్షించుటకు సమర్థుడు అని దేవుని యొక్క సమర్థతను గురించి ఆనాడే దానియేలు కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ తెలియజేశారు. కనుక దానియేలు కూడా ఆ సింహపు గుహలో వేసినప్పుడు దానియేలును దేవుడు తప్పించాడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలను దేవుడు తప్పించాడు. ఇలాగా శోధనలు మనల్ని తరుముతున్నప్పుడు, శోధనలు మనల్ని శోధిస్తూ ఉన్నప్పుడు, శోధనల వలన మనం నలిగిపోతూ ఉన్నప్పుడు, ఈరోజు ప్రియులరా మనం నిరీక్షణ లేని వారిగా మనం కృంగిపోవటానికి ప్రియులరా అవకాశం లేదు. ఎందుకంటే దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, ఆయన భక్తులను శోధనలో నుండి తప్పించుటకు ఆయన సమర్థుడు అనే వాక్యం మనకి తెలియపరుస్తూ ఉంది. అయితే ఈ శోధనలను ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు అంటున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా పిల్లల దేవుడు మాట్లాడుతూ, ప్రభు మాట్లాడుతూ ఒక మాట అంటున్నారు, ఆయన భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడిదను అంటున్నాడు. మనం చదువుకున్న 3 వాక్యాల్లో ఒక వాక్యంలో ప్రభు నమ్మదగిన వాడు, శోధనల నుండి తప్పించుకునే మార్గం చూపిస్తాడని రాయబడింది. పేతురు గారు రాసినటువంటి పత్రికలు అయితే తన భక్తులను శోధనలను తప్పించుటకు సమర్థుడని రాశాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నటువంటి వాక్యంలో శోధన కాలంలో నేను నిన్ను కాపాడిదనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత మంచి ధైర్యాన్ని మనకి కలిగిస్తున్నటువంటి వాక్య లేఖనాల వైపు మనం చూస్తూ శోధనలలో మనం జయించే వారంగా, శోధనల నుండి తప్పించుకునే మార్గమును మనము కలిగి ఉండే వారంగా మనం ఉందాం. ఈరోజు శోధనలో నుండి తప్పించుకునే మార్గం దేవుడు చూపించబోతా ఉన్నాడు. శోధనల నుండి ఎలా తప్పించుకోవాలి, ఆ మార్గం ఏమిటి, శోధనల నుండి తప్పించుకునే మార్గాలు ఏమిటి బైబిల్ గ్రంథంలో ఆయనే అన్నారు కదా, శోధనలతో కూడా తప్పించుకునే మార్గమును ఆయన చూపించునని. ఏమిటి ఆ మార్గాలు? ఈరోజు నా ప్రశ్న ఏమిటంటే, శోధనలతో కూడా తప్పించుకునే ఆ మార్గాలు ఏమిటి? ఒక 3 మార్గాలు ఈరోజు వాక్యంలో నుంచి మనం చూద్దాం. ఒక 3 మార్గాల్ని దేవుని వాక్యంలో నుంచి మనం పరిశీలిద్దాం. మొట్టమొదటిగా ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదువుదాం. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనములో ఈ మాటలు రాయబడ్డాయి. ఆ వాక్యాన్ని మనం చదువుదాం. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహ్వా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తం మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించెను అని చెప్తున్నాడు. ఎజ్రా చెరలో నుండి విమోచించబడినటువంటి ఇశ్రాయేలీయులను వారు తోడుకొని వస్తూ ఆ భాగంలో అహ్వా నది దగ్గరికి వచ్చారు. మూడు భాగాలుగా ఇశ్రాయేలీయులు చెరలో నుంచి, బబులోను చెరలో నుంచి వారు విడిపించబడ్డారు. నెహెమియా నాయకత్వంలో నుంచి ఒక భాగం, ఎజ్రా నాయకత్వంలో నుంచి మరొక భాగం, జెరుబ్బాబెలు నాయకత్వంలో నుంచి మరొక భాగం. ఈ విధంగా ఇశ్రాయేలీయులు 3 భాగాలుగా 3 నాయకత్వంలో విడుదల పొందారు, చెర నుంచి బయటికి వచ్చారు. ఇప్పుడు నెహెమియా అయితే యెరూషలేములో పడిపోయిన ప్రాకారాలను కట్టడానికి పూనుకున్నాడు. ఎజ్రా అయితే దేవుని యొక్క మందిర ఆవరణములను, ఆ మందిరాన్ని కట్టడానికి, జెరుబ్బాబెలు ఎజ్రా దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నారు. ఈ విధంగా ప్రజలను ఆయుత్తపరిచేటువంటి క్రమంలో ఇక్కడ అహ్వా నది దగ్గరికి వచ్చేసరికి ఎజ్రా అంటున్నాడు, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలోనూ శత్రువుల చేతిలోనూ మమ్మలను తప్పించెను అన్నాడు. అంటే వీరికి శోధన అనేది మార్గంలో పొంచి ఉంది. శత్రువుల వలన శోధన, మార్గమందు ప్రయాణములో, మార్గములలో కలిగేటువంటి శోధనలో ఇశ్రాయేలీయుల కొరకు వారు పొంచి ఉన్నాయి. ఈ శోధనల నుండి ఎజ్రా అంటున్నాడు, ఆయన మమ్మను తప్పించినందున అంటున్నాడు. ఈ రోజున మన దేవుడు తప్పించే దేవుడు. అయితే ఈ తప్పించబడటానికి మార్గం ఏమిటి? ఏ మార్గాన్ని ఎన్నుకున్నారు వీరంటే 21వ వచనాన్ని మనం చదివితే, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహ్వా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించదని. వారు ఎన్నుకున్నటువంటి శోధనలను తప్పించు మార్గం
మొదటిగా ఏమిటంటే ఉపవాసపు మార్గం. ఇది ఎజ్రా ఇశ్రాయేలీయులు ప్రియుల కాలంలో ఆ మార్గాన్ని వారు ఎన్నుకున్నారు. అహ్వా నది దగ్గర ఉపవాసం అన్నారు. వారికి కలిగినటువంటి ఆస్తికి, వారు కలిగి ఉన్నటువంటి పిల్లలకు, ఆ కలిగి ఉన్నటువంటి సమస్తానికి శుభప్రయాణము కలుగునట్లుగా దారిలో పొంచి ఉన్న శోధనలు, శత్రువుల వలన కలిగే శోధనలు అన్నిటి నుంచి వారు తప్పించబడ్డారండి. అంటే శోధనతో కూడా తప్పించుకునే మార్గం ఏదంటే మొట్టమొదటిగా ఏమిటంటే మనం ఉపవాసం ఉండటం, ఉపవసించేటువంటి మార్గం. ఈ రోజున దేవుని దగ్గర ఉపవాసం ఉండి మనల్ని మనం దుఃఖపరుచుకొని, మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొని దేవుని దగ్గర ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో మనం ఉపవాసం ఉన్నట్లయితే, మనల్ని మనం దుఃఖపరుచుకున్నట్లయితే మన శోధనల మధ్యలో చక్కటి మార్గాన్ని దేవుడు మనకి చూపిస్తాడు. శోధనల నుండి తప్పించుకునే మార్గం కూడా దేవుడు మనకి కలగజేస్తాడు. ఈ రోజున ఉపవాసం ఉండటం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మీయమైన అనుభవం ఈ రోజున దేవుడు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. కనుక దేవుని యొద్ద మనం ఉపవాసం ఉండి శోధనల నుండి తప్పించుకునే మార్గాన్ని మనం పాటిద్దాం, అనుసరిద్దాం. ప్రతి విధమైన శోధన నుండి దేవుడు మనల్ని తప్పించునుగాక. రెండవ మార్గాన్ని మనం చదువుదామండి. రెండవ మార్గంలో ఉన్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈ మొదటి మాటలోనే ఉపవాసం ఉన్నారు కదా, ఈ మొదటి మాటలోనే ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. యెషయా గ్రంథంలో 4:16 యూదులందరూ కూడా ఒక దినానే చంపబడాలి. శోధన ఉంది, యూదులందరికీ శోధన సంభవించబోతా ఉంది. ఆ 12వ నెల 14వ దినమున యూదులందరూ కూడా ఒక రోజున చంపబడాలి. అలాంటి ఒక శోధన పొంచి ఉండగా ఎస్తేరు, మొర్దెకై వారు ఎన్నుకున్న మార్గం ఏంటంటే ప్రార్థన, ఉపవాస ప్రార్థన. 3 దినములు అన్నపానములు మాని వారు ఉపవాసం ఉన్నారు. ఆ ఉపవాసపు పద్ధతి ద్వారా ఆ శోధన అనేది తప్పిపోయింది. దేవుడు విడిపించాడు. మరలా యూదులకి క్షేమము, వారు పండుగ చేసుకుంటూ బహుమతులు పంచుకున్నారని రాయబడింది. కనుక శోధనలు తప్పించుకునే మార్గం ఏదైనా ఉందంటే అది ఉపవాసపు మార్గం. దాని ద్వారా ఏ శోధనైనా మనం జయించవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన బాప్తిసం పొంది 40 దినాలు ఉపవాసం ఉండి అపవాదిని నుండి కలిగిన శోధనలను ఆయన జయించారు. అవును కదండి. యేసు ప్రభు వారిని శోధిస్తూ ఉంది అపవాది, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినుము అని. పైనుండి క్రిందికి దూకుము, దేవదూతలు నిన్ను పాదములకు రాయి తగలకుండా ఎత్తుపట్టుకుంటారు అని. ఈ విధంగా నీవు నాకు మృక్కుని ఎడాలి, లోక మహిమను నీకు చూపిస్తానని ఈ విధంగా శోధిస్తూ ఉండగా అపవాది యొక్క శోధన యేసు ప్రభు వారు బాప్తిస్వము పొందిన వెంటనే ఉపవాసము ద్వారా ఆ అపవాది యొక్క శోధనలు ఆయన జయించారు. ఈ రోజున అదే మార్గం దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. రెండవ మార్గాన్ని గురించి మనం చదువుదాం. శోధన నుండి తప్పించుకునేటువంటి రెండవ మార్గం సామెతల గ్రంథం 3:3 రాయబడిన మాటను మనం చదువుదాం. సామెతల గ్రంథం 3:3 విధంగా రాయబడింది. ఒకసారి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాము. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము. అప్పుడు నీవు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడువని పుంచుకుందువు, మంచివాడువని అనిపించుకుందువు అనే మాట ఈ వచనంలో మనం చదువుతూ ఉన్నాము. తరువాత ప్రసంగి గ్రంథంలో 7:26 రాయబడిన వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సెకండ్ పాయింట్లో ప్రసంగి గ్రంథంలోనికి రండి. ప్రసంగి గ్రంథం 7:26 ఈ విధంగా రాయబడి ఉంది. ఆ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది నాకు ఒకటి కనబడెను, అది వలలో వంటిదై, ఊరులో వంటి మనస్సు, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దాన్ని తప్పించుకుందరు అని వ్రాయబడి. ఒక శోధన గురించి మాట్లాడుతూ దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుండి తప్పించుకుంటారన్నారు. అంటే శోధన నుండి తప్పించుకునేటువంటి మార్గం రెండవది ఏమిటంటే దేవుని దృష్టికి, దైవ దృష్టికి మనం మంచివారిగా మారటం. దేవుని దృష్టికి మంచివారుగా మనం మారినప్పుడు ఆ దేవుని దృష్టికి మంచివారైనటువంటి వారు దాని నుండి, ఆ శోధన నుండి తప్పించుకుంటారు అని వ్రాయబడింది. మరి దేవుని దృష్టికి మంచివారిగా ఉండటం ఏమిటి? ఎవరు ఉండగలుగుతారు? దేవుని దృష్టికి మంచివారిగా ఎలా ఉండగలుగుతాం? ఎవరు ఉండగలుగుతారు? ఆ విషయాలను మనం ఇప్పుడు సామెతల గ్రంథం 3:3 మనం చదువుకున్నాం. నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలో హృదయపూర్వకంగా గగ్గనము,
దీర్ఘాయువును సుఖజీవంతో కూడా సంవత్సరంలో నీకు ఇచ్చును, శాంతిని నీకు కలుగజేయను అని ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ, నీవు వాటిని నీ హృదయం అనేటువంటి పలక మీద రాసుకున్నప్పుడు, కంఠభూషణములుగా వాటిని ధరించుకున్నప్పుడు నీవు దయనుంది దేవుని దృష్టికి మంచివాడు అనిపించుకుందు అంటారు. అంటే దేవుని దృష్టికి మనల్ని మంచివారిగా మనం మారటానికి ఒకే ఒకటి ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం దేవుని దృష్టికి మనల్ని మంచివారిగా నిలబడుతుంది. ఒక మంచి మనుషులుగా, మంచి హృదయం కలిగిన వారిగా దేవుని ఎదుట నిలబెట్టగలిగిన శక్తి దేవుని వాక్యానికే ఉంది. ఆ వాక్యాన్ని బట్టే దేవుని దృష్టికి మనం మంచివారిగా మనం ఉండగలుగుతాం. ఆ వాక్యాన్ని ప్రియులరా, మనం దినవృత్తాంతాల గ్రంథంలో కూడా యెహోయాదా అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తన ఇంటి వారి దృష్టికి, అలాగే రాజ్యంలో ఉన్నటువంటి వారి దృష్టికి, అందరి దృష్టికి మంచివాడని అనిపించుకున్నారు. అందుకనే అతడు చనిపోయినప్పుడు అతనికి స్థానం ఎక్కడ దొరికిందంటే రాజుల దగ్గర అతనికి స్థలం దొరికింది. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో మనం ఒక శోధ నుంచి తప్పించుకోవాలంటే మొదటి మార్గం ఉపవాసపు మార్గం, రెండవ మార్గం దేవుని దృష్టికి మనల్ని మనం మంచివారిగా మనం మారటం. అలా మనల్ని మంచివారిగా మనం చేసుకోలేం, కానీ దేవుని వాక్యమే ఆయన ఎదుట మనల్ని మంచి హృదయంతో, మంచి మనసుతో, మంచి వారిగా నిలబెట్టగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది. తర్వాత మూడవ విషయాన్ని మనం చదువుదాం. శోధన నుండి తప్పించుకునేటువంటి మార్గములో మూడవ మార్గం, లాస్ట్గా 21:35 మార్కు సువార్త 21వ అధ్యాయము 35వ వచనంలో రాయబడిన వాక్యాన్ని ఒకసారి మనం చదువుదామండి. 21వ అధ్యాయము 35వ వచనములో రాయబడిన మాటను మనం చదువుదాం. 21వ అధ్యాయము 35వ వచనములో, మీ హృదయములో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్లుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అని చెప్తూ 35వ వచనములో, ఆ దినము భూమి అందంతటా నివసించే వారు అందరి మీదకి అకస్మాత్తుగా రాబోతూ ఉంది. కాబట్టి జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఇక్కడ జరగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనం చదువుకున్న 3 వాక్యాలలోనండి తప్పించుకునేటువంటి మాటలు కామన్గా ప్రియులారా వచ్చినాయి ప్రతి రెఫరెన్స్లో కూడా. ఇలా తప్పించుకునేటువంటి మార్గం అనేటువంటిది ఈ రోజున మనం చూడగలుగుతూ ఉన్నాం. మొదటి మాటలో ఉపవాసపు మార్గం వలన వారు శోధన నుంచి తప్పించబడ్డారు. రెండవ మార్గాన్ని మనం చదువుతూ ఉన్నాము, దేవుని దృష్టికి మంచివారైనప్పుడు శోధన నుంచి మనం తప్పించుకుంటాము అని వాక్యంలో రాయబడింది. ఇక మూడవ విషయంలో మనం చదువుకుంటే ప్రార్థన. జరగబోవు వీటినెల్లను మనం తప్పించుకోవాలంటే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు వీటినెల్లను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి అన్నాడు. ప్రార్థన అనేటువంటి మార్గాన్ని మనం ఎంచుకున్నప్పుడు, ఆ మార్గాన్ని మనం అలవాటు చేసుకున్నప్పుడు, దేవుడు చూపించిన ఆ మార్గంలో మనం నడిచినప్పుడు శోధనల నుండి మనం తప్పించబడతాం. కనుక వాక్యంలో మనం చదువుకున్నాం, మనుషులకు కలుగు శోధనలు, వాటి నుండి తప్పించుకునేటువంటి మార్గం దేవుడు ఎలా మనకి చూపిస్తాడు వాక్యంలో మనం చూసాం. కనుక ఈ యొక్క వాక్యంలో ప్రార్థనా జీవితాన్ని బట్టి అనేకమైనటువంటి శ్రమలను, శోధనలను మనం జయించగలుగుతామండి. ప్రార్థనకి మించిన ఆయుధం మరొకటి లేదు. ఈ రోజున ప్రార్థన ఆయుధాన్ని మనం కలిగి ఎటువంటి శోధన, శ్రమనైనా మనం జయించగలగటానికి శక్తిని మనం పొందుకుందామండి. ఒకటి ఉపవాసపు మార్గం, రెండు దైవ దృష్టికి మంచివారిగా నిలబెట్టగలిగినటువంటి వాక్యం అనేటువంటి మార్గం, మూడవదిగా వాక్యంలో ప్రార్థన అనేటువంటి మార్గం. ఈ 3 మార్గాలు శోధన నుంచి మనల్ని తప్పించేటువంటి మార్గాలు. అందుకని వీటిని జయించటానికి, వీటిని జయించిన వారు, దేవుడు అంటాడు కదా, ఇలా తప్పించుకొనినటువంటి వారు, శోధనల నుండి తప్పించుకొనిన వారు ఎక్కడుంటారు, ఎక్కడ నిలబడతారు, దేవుడు వారిని ఎక్కడ ఉంచుతారు అనేటువంటి మాటలు మనం చూస్తే యోబద్య గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనంలో రాయబడింది. చూడండి, సియోను కొండ మీద ప్రతిష్ఠిత మగును, తప్పించుకొనిన వారు దాని మీద నివసింతురు. సియోనులో నివసించే భాగ్యం దేవుడిస్తున్నాడండి. శోధనల నుండి తప్పించుకునేటువంటి వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని దృష్టికి మనల్ని మనం వాక్యాన్ని బట్టి మంచివారిగా మనం మార్చబడి
ఇలా శోధనలన్నిటి నుండి, శ్రమల నుండి మనం తప్పించబడినటువంటి వారందరి నుండి ఈ పాపము, శోధన, సమస్య, శాపము అన్నిటి నుండి కూడా మనం తప్పించబడి ఇలా దేవుని సన్నిధిలో మనం నడిపించబడుతున్నప్పుడు ఒక రోజున సియోనులో నివసించే భాగ్యం కూడా దేవుడు మనకి కలగజేయబోతూ ఉన్నాడు. కనుక శోధనలు కలిగినైనా మనం కృంగిపోవద్దండి. దేవుని సన్నిధిలో ప్రతి శోధన జయించడానికి దేవుడు మనకి శక్తినిచ్చాడు. ఒక మార్గం కూడా దేవుడు చూపించాడు. ఈ 3 మార్గాలను కూడా మనం అనుసరిస్తూ మన ముందు ఉన్నటువంటి లేక మన చుట్టూ ఉన్నటువంటి కలగబోయే శోధనలన్నిటిని కూడా మనం తప్పించుకుందాం. దేవుని యొక్క ఎదుట శక్తి గలవారై మనం నిలబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతి విధమైన శోధన నుండి మనం అందరినీ దేవుడు తప్పించునుగాక. మై గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.